పండగల్లో తప్పనిసరిగా చేసే ప్రత్యేక వంటకం కమ్మని బెల్లం రుచి క్రిస్పీ కొమ్ముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల గోధుమ పిండి, వేడి నూనె, చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి కలిపి ముద్దలా రావాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలపండి. కానీ పలుచగా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి. పిండిని ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో నుంచి పిండి ముద్దను తీసుకొని పొడి పిండి సహాయంతో చపాతీలాగా ఒత్తుకోండి. పిండి అనేది మందంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా 4 సైడ్స్ వరకు ఇలా కట్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇలా కట్ చేసుకోండి. మీడియం హీట్లో ఉన్న నూనెలో కొమ్ములను జాగ్రత్తగా వేసి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు బెల్లం తురుముని వేసి కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం వచ్చేంత వరకు మరిగించండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచిని వేయండి. తీగపాకం టెస్ట్ చేయాలంటే ఒక ప్లేట్లో నీళ్లు వేసి బెల్లం పాకం వేసి చూడండి. గట్టి తీగపాకంలా వచ్చిందంటే బెల్లం పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ కొమ్ములను బెల్లం పాకంలో వేసి ప్రతి ముక్కకు తీపి పట్టే విధంగా బాగా కలపండి. ఈ బెల్లం కొమ్ములను తప్పక ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.